మిస్టర్ రాజా. ఎస్ సార్. బయట ట్రాక్టర్స్ రెడీగా ఉన్నాయి, వాటిని రామాపురం తీసుకెళ్ళి. అక్కడ ఎవరికి అప్పచెప్పమంటారు సార్? రామయ్య పొలంలో. రామయ్య పొలమా? అలా అంటారే గాని ప్రస్తుతం అది జగన్నాథం గారి పొలమే. ఆయన మనకెంతో కావలసిన వారు, చాలా వాల్యుబుల్ కస్టమర్. అందుకే నిన్ను స్వయంగా పంపుతున్నాను. జాగ్రత్తగా అప్పచెప్పిరా. అలాగే సార్. అమ్మా, నేను మనూరు వెళ్తున్నాను. నాన్నగారు ఒరిగిపోయిన భూమి తల్లి దగ్గరికి వెళ్తున్నాను. 1000 రూపాయలమ్మా, 1000 రూపాయలు సంపాదిస్తే సార్ మన భూమి మనకు దక్కుతుంది. నా దీక్ష నెరవేరుతుందమ్మా. ఏమో రాజా, నీ ఉత్సాహం చూస్తూ ఉంటే ఆనందంగా ఉంది, ఉద్రేకం చూస్తే భయంగా ఉంది. భయపడవలసింది మనం కాదమ్మా, ఆ జగన్నాథం. జగన్నాథం నాగసర్పం లాంటి వాడు, దుష్టులకు దూరంగా ఉండడం మంచిది. అది పిరికి వాళ్ళు చేసే పనమ్మా. దుష్టులకు దూరంగా ఉండి ఎప్పుడు ఎవరు ఏదీ సాధించలేదమ్మా. ఎదురు తిరిగితేనే దైవం సాధిస్తాం. నరుడా, నీ కోరిక ఫలించుగాక. పిల్లమాట నమో నమః. వస్తానమ్మా. క్షేమంగా వెళ్ళిరా. తాత, ఆ పొలం రామయ్య గారిదే కదూ? అవును బాబు, ఆ సంగతి ఇంకా ఎవరికి గుర్తుంది? గట్టులో గట్టు కలిపేసుకున్నాడు జగన్నాథంగా. ఏంటి సంగతి? మరే లేదు తాత, ట్రాక్టర్లు అప్పచెప్పడానికి వచ్చాను. ఇంకో తాళం చేతు. మన పొలం సంపాదిస్తాను, నీ కోరిక నెరవేరుస్తాను, నా దీక్ష సాధిస్తాను. నా దీక్ష సాధిస్తాను. ఆ కోరిక తీర్చుతాను. ఏమిటి నాన్న, చెప్పండి. ఏమీ లేదమ్మా, మనకు అన్ని విధాలా తగినవాడు, యోగ్యుడు అని మాట ఇచ్చాను. అమ్మాయి పక్కన ఆయన మా కాబోయాలు మిస్టర్ మోహన్ కుమార్, ఆయన స్టేట్స్ లో ఉంటున్నారు. సమయానికి కమిషనర్ గారు చీటీ పంపట్టి మన పొరుగు దక్కింది. ఇప్పుడు మాత్రం మునిగిపోయిందే ఉందయ్యా. రాని పచ్చడి చేస్తాను, పచ్చడి. అమ్మాయి గారు. హలో డాడీ, గుడ్ నైట్. గుడ్ నైట్. హలో. ఈసారి వేషం మార్చుకొచ్చాడు, మన చేతిలో చిక్కడిక చూడు. హలో మిస్టర్ జగన్నాథ్. మిస్టర్ మోహన్ కుమార్ ఫ్రమ్ స్టేట్స్. ఈ మొహానితోడు స్టేట్స్ ఒకటే. నీ మీసం వేషం అంతా మోసం. అసలు మీ అమ్మాయిని ఆఫ్ చేసుకుంటారు. నీకెవడి ఇస్తానన్నాడు? పెళ్లికి ముందే మీ సంగతి అంతా తెలిసిపోయింది. మళ్ళీ పెళ్లి గిల్లి అన్నావా? జాగ్రత్త. ఇంకా నుంచున్నావా? పోలీసులు ఏం చేస్తారో? ఐ విల్ ఫైల్ ఎ డిఫెమేషన్ సూట్.
ఆ